శుభోదయము మిత్రులారా. నేటి పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక ధన్య జీవనం. అచ్చరు వందనేల పరమాత్ముని సేవన పూజనీయమయీ, నిత్సలు సాంప్రదాయ గణనీయ పురోగతి మూలమంత్రమయీ, పచ్చని పంట చేలు జనవార్ధికి నిత్యము క్షుత్తు తీర్చుచో, అచ్చము స్వర్గధామ మమతాలయ పర్వపు నిత్యవాసమౌ. ఈ పద్యము ఒక జీవనంలో మనిషికి ఏ విధంగా అన్ని సౌకర్యాలు సమకూరితే దైవానుగ్రహం వల్ల ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి వివరణగా చెప్తాను. అచ్చరు వందనేలా, ఆశ్చర్యమేమక్కర్లేదు. పరమాత్ముని సేవన పూజనీయమై, దేవుడి సేవ మనకి రోజు పూజనీయమై రోజు భక్తి ప్రపత్తులతో భగవంతుణ్ణి ఆరాధించడం అనేది ఒక సాంప్రదాయకంగా వస్తూ ఉంటే, నిత్సలు అంటే ఎల్లప్పుడూ, నిత్సలు సాంప్రదాయ గణనీయ పురోగతి మూలమంత్రమై, ఈ పురోగతి అంటే ముందుకు జరగడం, ముందుకు నడవడం, మనకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు సమకూర్చుకోవడం, ఈ సాంప్రదాయ గణనీయ పురోగతికి మూలమంత్రం ఏదవుతుందంటే ఎల్లప్పుడూ దేవుని సేవ. ఈ దేవుని సేవలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండి ప్రతిరోజు భక్తి ప్రపత్తులచే దేవుణ్ణి పూజించుకుంటూ ఉంటే, ఈ సాంప్రదాయం ప్రకారంగా మనం చేస్తున్నప్పుడు మనకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ దేవుడిస్తాడు. అది ఎలాగుంటుందంటే, పచ్చని పంట చేలు జనవార్ధికి నిత్యము చుట్టూ తీర్చుచో. ఈ పచ్చని పంట చేలు బాగా పండి సమృద్ధిగా పంటొచ్చి అందరికీ సమానంగా పంచుకొని, అందరికీ ఇబ్బందులు లేకుండా కావలసినటువంటి ఈ పంట వస్తే, దీని తాలూకు పర్యవసానంగా మనం కావలసినంత వండుకొని తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ఆకలి తీర్చుకోవాలి. ఆకలి అనేది మన జీవన విశేషంలో ఆకలితో ఎవరు చావకూడదు, ఆకలి కోసం ఎవరు ఇబ్బంది పడకూడదు. ఆకలి అనేది ఎవరికైనా, డబ్బున్న వాళ్ళకైనా పేదవాళ్ళకైనా ఆకలి ఒకటే. కనుక ఆకలిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఒకరు ఎదురుగా ఉండి ఆకలితో బాధపడుతున్నాడంటే మన దాంట్లో ఉన్నంతలో పంచడం అనేది ఒక సాంప్రదాయం. ఇది వేదకాలం నుంచి వస్తున్నటువంటి సనాతన సాంప్రదాయ సూత్రంలో ఒకటి. కనుక ఇక్కడ ఈ పంట చేలు కావలసినంత సమృద్ధిగా మనకి పంటను అందిస్తుంటే, అప్పుడు మనకి ఏ విధమైనటువంటి లోటు లేకుండా తిండికి హాయిగా గడిచిపోతున్నప్పుడు, ఈ సాంప్రదాయం ప్రకారం దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? అచ్చము స్వర్గధామ మమతాలయం. మమత అంటే కావలసినటువంటి ఒక ఆప్యాయత, ఆదరణ కూడినటువంటి భావాలు. ఈ భావాలతో ఉన్నటువంటి ఇల్లు నిత్యమైన వాసం ఎలా ఉంటుందంటే స్వర్గధామము. అంటే మనం స్వర్గంలో ఎంత ఆనందంగా ఉండగలుగుతున్నామో, స్వర్గం అంటే ఏమిటో, స్వర్గం అనే దానికి ఇక్కడ ప్రజలు ఈ జీవితం పూర్తి చేసిన తర్వాత తిరిగి వెళ్ళడానికి స్వర్గానికి వెళ్ళాలి అని ఆకాంక్షిస్తుంటారు. నరకానికి ఎవ్వరూ పోవాలని అనుకోరు. కనుక ఈ స్వర్గధామము లాంటి నిత్యవాసంలో మనం ఉండి మన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ సదా దేవుణ్ణి ప్రార్థిస్తూ మన జీవితాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చి మనం నిరంతరం ఆనందకరంగా ఆప్యాయంగా మెలగాలని భావాలతో ఈ పద్యం రాయడమైనది. మిత్రులు, మీరు ఈ పద్యం చదివి మీ ఆలోచన నాకు తెలియపరిచి నన్ను ఆశీర్వదిస్తారని ఊహిస్తూ ఇంతటితో మీకు సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.